రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. సరసు వాళ్ళ అత్త మామ అక్కడికి రాకుండా ఆపలేకపోయాను అన్నయ్య. అవునా అన్నయ్య, వాళ్ళని మన ఇంటికి రాకుండా నువ్వు ఆపగలవా? వాళ్ళని ఎలా పట్టుకోవాలి రాహుల్ నేను? అన్నయ్య, పోనీ వాళ్ళు నోరు విప్పకుండా ముందే మేనేజ్ చేయగలవా? రే, ఇది పల్లెటూరు కాదు, వాగ్దేవి విల్లా. ఇక్కడ నాట్లు కూడా సాగవు. ఆ నెంబర్ 2 గురించి ఆలోచిస్తూ ఈ తాళాలు ఇలాగే వదిలేసినట్టున్నాను. హలో, ఓలే నా సిల్లి, నన్ను గూట్లో ఎట్టి తాళం వేసిపోనదే మా అత్త. గూట్లోనే గుట్టుకుమనేటట్టున్నానే నా సెల్లి, నన్ను కాపాడే సెల్లి. ఇప్పుడే వస్తే మేడం మెలకుగానే ఉంది, దొరికిపోతామక్కా. కాసేపు ఆగక్కా. కాసేపు నేనాగుతానే, నా ప్రాణాలు ఆగుతాయా? బేగ రాయే, నన్నిట్ట ఒకేసి పోమాకే. సారీ అక్క, కొంచెం ఓపిక పట్టు. మగి 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 పాపం అబ్బాయి గారికి ఎంత కష్టం వచ్చిందో. కోట లాంటి ఇల్లు అది వదిలిపెట్టొచ్చి ఇక్కడున్నారు. కోటలాగుందా? నాకు మాత్రం ఎలిమెంటరీ స్కూల్లా ఉంటుంది. అయినా ఎవరైనా రౌడీలకు భయపడతారు, దొంగలకు భయపడతారు, లేదంటే పోలీసులకు భయపడతారు. మీరేంటి మీ అమ్మగారికి భయపడుతున్నారు? అమ్మకి భయపడ్డవేంటి? ప్రపంచంలో ఎన్ని భయాలున్నాయో ఆ భయాలన్నీ ఒక్క అమ్మ ఒడిలోనే దూరం అయిపోతాయి. అమ్మ చేత్తో భుజం తడితే చాలు, అంతకన్నా భరోసా ఇంకొకటి ఉండదు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఆవిడకి నేను భయపడబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను తెలుసా? ఏది ఇలా నడి రోడ్డు మీద? సర్లే, మీ అత్త మావయ్య మా ఇంటికి వెళ్ళి ఉంటారంటవా? మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు కదా. అవును, అది రాహుల్ బాబు.
సిగరెట్ కూడా కాలుస్తారా? అబే తగలేస్తున్నాను అంతే. దొరిగారికి ఈ అలవాటు కూడా ఉందన్నమాట. అయ్యయ్యో అదేం లేదు. ఎప్పుడైనా టెన్షన్లో ఉంటే ఒక్కటి కాల్చి పడేస్తానంతే. దొరికారు, దొరికిపోయారు. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తానుండండి. ఏయ్, నువ్వు ఇంకొక కొత్త టెన్షన్ పెట్టుకో. మీ మామ మీ తింగరత్త ఎక్కడ నా గురించి చెప్పేస్తారేమోనో టెన్షన్తోనే ఈ సిగరెట్ని కాల్చాను. ముందు ఈ సమస్య తేలనివ్వండి, అప్పుడు ఈ సిగరెట్ గురించి మాట్లాడతాను. ఏయ్ సరసో అక్క 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 అసలు గుడ్ నైట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారు? నైట్ గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చాను మేడం. అదేంటక్క, అసలు విషయం చెప్తే మేడం ఏమనుకోర్లే. ఏంటా అసలు విషయం? అక్క ఏం లేదు మేడం. చెప్పని అక్క. అక్క అప్డేట్ అవ్వడం కోసం కొత్తగా ఏదో కోర్స్ జాయిన్ అవుతుంది మేడం. అందుకే మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. పిచ్చి పిల్ల, దీనికే ఇంత టెన్షన్ పడతావేంటి? గుడ్. ఎప్పుడు ఇలా నిత్య విద్యార్థిలా ఉండాలి. నిరంతరం నెంబర్ 1 పొజిషన్ వైపు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అప్డేట్ అవ్వాలన్న నీ ఆలోచన నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్. నేను కీప్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రా. అదేంటక్క, దొరికిపోకుండా సేవ్ చేస్తే కొడతావేంటి? కొడతాం కాదే, కొరమీను కోసినట్టు కరకర కోసి పారేస్తానేమనుకున్నావు? ఇప్పుడు ఈ కొత్త కోర్సు తగిలించినావేంటి నీ ఎంకమ్మ? ఇక నుంచి రోజు చీకటితోనే లేచి కోర్సుకి వెళ్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలా? ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ 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 అనుకున్నట్టు చేసావు కదే సెల్లి.
ఆటో ఆటో వస్తుంది. ఎవరు మీరు? ఈయన మీకు తెలుసా? తెలీదు. అప్పా మీరు ఉండండి. ఏంటి ఏంటి చూస్తున్నారు? ఎక్కితే ఎక్కండు, లేకుంటే లేదు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? అటెళ్ళాలి ఇటు వెళ్ళాల్సిన ఆపి మీరు అటు రమ్మంటున్నారేంటి? కదా. డ్రైవర్ పోనీ. అదిగో కార్ ఆపుదామా? మై గాడ్, అది మా కారే. రా 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 ఏ రా. రాహుల్ బాబు, రాహుల్ బాబు, అందులో మా అత్తయ్య మామయ్య ఉన్నారు. అది మా కారే, తొందరగా వెళ్తాం రా. వెళ్ళు, వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని పాలు తాగిరా. తాగుతాలే గ్రాండ్ పా, మేడం ఇంట్లో లేదు కదా. కాసేపు కార్టూన్ చూస్తా. ఇటు ఏయ్, ఎప్పుడు కార్టూన్ ఏంట్రా? సాంగ్స్ పెట్టు. నేను స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడు. మళ్ళీ మేడం వచ్చేంత వరకు నాకు ఛాన్స్. కార్టూన్ పెట్టేస్తా. మేము ఇప్పుడే వచ్చాం, మాకు మేడం వచ్చేంత వరకే ఛాన్స్. అత్త ఇవ్వత్తా. అత్త ప్లీజ్ ఇవ్వత్తా. గ్రాండ్ బా, మీరేనా చెప్పండి. నాకు సంబంధం లేదురా. బయటే ఆగిందేంటి మా కారు? మీ కారుకి కూడా మీ అమ్మగారంటే భయమేమో, బయటే దాక్కుంది మీలాగా. అవసరం నాది. ఎన్ని సెటైర్లు వేసినా నోరు మూసుకొని భరించాలి. అదిగో మా అత్తయ్య మామయ్య కూడా దిగారు. ఆ
ఏమండి కార్లో కూర్చొని లోపల దాకా వెళ్ళొచ్చు. పర్లేదు, మేము వెళ్తాం. అయ్యో అయిపోయింది. నాకు మా మేడంకి మధ్య పెద్ద వార్ మొదలు కాబోతుంది. నేను ఇంకా పర్మనెంట్గా ఆ పల్లెటూళ్ళలోనే మా తాతయ్యని చూసుకుంటూ బియ్యం చెట్లు నాటుకుంటూ ఆ బురదలోనే పడి తిరగాలి. నా గోల్స్ని మర్చిపోవాలి. నా డ్రీమ్స్ ఇంకా డ్రీమ్స్ గానే మిగిలిపోవాలి. బాధపడకండి రాహుల్ బాబు, ఏదో ఒకటి చేద్దాంలే. ఇంకేం చేద్దాం? అక్కడ గేటు మూసుకుపోయింది. కొంచెం తమాయించుకో. ఏమయ్యా, మన నగలన్నీ అమ్మితే పట్నంలో ఎంత ఇల్లు కట్టొచ్చా? ఆ ఒక్క సోఫా కూడా కొనలేం. హే సుందరం, సుందరం, నేనమ్మా అరుణ్ ప్రసాద్ని, ఈశ్వర్ ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయిని. ఏదో నాటకం ఉందని పక్కూరికెళ్ళాడు. రేతిరికి గాని తిరిగి రాడు. అయినా మీరేటి బాబు ఇలా వచ్చారు? ఎవరెట్టా పోయినా మీరు మంచిగానే ఉన్నారు కదా, ఇంకా ఇక్కడేం పనుందని వచ్చారు? నువ్వు అలా అనడంలో తప్పేం లేదమ్మా. నా వల్ల జరిగిన పొరపాటు అలాంటిది. భార్య పిల్లలతో ఒట్టి చేతులతో ఊరు దాటిపోతున్నప్పుడు జగన్నాథం భార్య ఉమా తన నగల్ని పెట్టుబడిగా ఇచ్చి సాయం చేస్తే నేను మాత్రం వాడికి ఏమీ చేయలేకపోయానమ్మా. చివరికి వాడి భార్య హాస్పిటల్లో ఉన్నా ఇదిగో ఇప్పుడు ఈ నగలు డబ్బు ఇచ్చి క్షమాపణలు చెప్దామని వస్తే వాడు లేడు. పిల్లల్ని మీ దగ్గర వదిలి జగన్నాథం దుబాయ్ వెళ్ళిపోయాడంట కదమ్మా. అవును బాబుగారు, ఇంత జరిగాక ఇంకా ఈ ఊళ్ళో ఉండలేక పిల్లల్ని మా దగ్గర వదిలేసి డబ్బులు సంపాదించుకొద్దామని దుబాయ్కి వెళ్ళిపోయాడు బాబుగారు. భార్యను పోగొట్టుకొని పిల్లల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. వాడికి ఈ పరిస్థితి రావడానికి నేనేనమ్మా కారణం.